యూరప్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన వాతావరణం, మంచుతో కప్పుకున్న పర్వతాలు, పచ్చని అడవులు. కానీ ఇప్పుడు అదే యూరప్ భగ్గుమంటుంది. వేలాది హెక్టార్ల పచ్చటి అడవులు బూడిద కుప్పలుగా మారుతున్నాయి. వేల ఎకరాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. మంటల ధాటికి ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, పోర్చుగల్ ఇలా దేశం ఏదైనా పరిస్థితి మాత్రం ఒకేలా ఉంది. దాదాపు యూరప్ మొత్తం కార్చిచ్చులతో అల్లాడుతోంది. ఒకప్పుడు వేసవిలో మాత్రమే అక్కడక్కడ కనిపించే వైల్డ్ ఫైర్స్ ఇప్పుడు ఏకంగా దేశాలను వణికించే స్థాయికి ఎలా చేరుకున్నాయి? ఈ వినాశనానికి క్లైమేట్ చేంజ్ కారణమా, లేక మనుషుల నిర్లక్ష్యమా? శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇస్తున్న హెచ్చరికలేంటి? లెట్స్ బ్రేక్ డౌన్ ద స్టోరీ. ఈ ఏడాది యూరోప్లో ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. జూన్, జూలై నెలల్లోనే అక్కడ ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల సెల్సియస్ను దాటిపోయాయి. ఈ తీవ్రమైన ఎండ దెబ్బకి అడవుల్లోని చెట్లు, గడ్డి, పొదలు పొడిబారిపోయి పూర్తిగా చిన్న నిప్పు రవ్వ పడినా సరే తగలబడిపోయే ఒక ఫ్యూయల్లా మారిపోయాయి. దీనికి తోడు చాలా ప్రాంతాల్లో వారాల తరబడి, కొన్ని చోట్ల నెలల తరబడి సరైన వర్షాలు లేకపోవడంతో నేలలో తేమ పూర్తిగా ఇంకిపోయింది. చెట్లలోని నీటి శాతం కూడా తగ్గిపోవడంతో అడవులు మరింత సులభంగా మండే స్థితికి చేరుకున్నాయి. ఇక పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నది హీట్ వేవ్స్. ఒకప్పుడు హీట్ వేవ్స్ 2-3 రోజులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 2-3 వారాలు, కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల వరకు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అడవులు పూర్తిగా డ్రై అయిపోతాయి. అలాంటి సమయంలో ఒక్కసారి మంటలు మొదలైతే వాటిని అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి కూడా పెద్ద సవాలుగా మారుతోంది. దీనికి తోడు బలమైన గాలులు వీయడంతో మంటలు ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి, ఒక కొండ నుంచి మరో కొండకి కేవలం కొన్ని నిమిషాల్లోనే వ్యాపిస్తున్నాయి. కాలుతున్న చెట్ల నుంచి ఎగిరే నిప్పు రవ్వలు కిలోమీటర్ల దూరంలో పడుతూ కొత్త ప్రాంతాల్లో కూడా మంటల్ని రాజేస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఏంటి అంటే, యూరప్లో ఉష్ణోగ్రతలు ఎందుకు ఇంతగా పెరిగిపోతున్నాయి? దీనికి శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానం ఒక్కటే, అదే గ్లోబల్ వార్మింగ్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న కాంటినెంట్ యూరప్ అని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ చెబుతుంది. గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే యూరోప్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దాని ప్రభావంతో అడవులు, గడ్డి మైదానాలు, నేల పూర్తిగా పొడిబారిపోతున్నాయి. గాలిలో తేమ తగ్గిపోతుంది. దీంతో చిన్న నిప్పు రవ్వ కూడా కొన్ని నిమిషాల్లోనే భారీ ఫైర్ స్ట్రామ్గా మారిపోతుంది. అయితే క్లైమేట్ చేంజ్ ఒక్కటే కారణమని చెప్పడం కూడా సరైంది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వైల్డ్ ఫైర్స్లో గణనీయమైనటువంటి శాతం హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్లే జరుగుతున్నాయి. అడవుల్లో క్యాంప్ ఫైర్లు వెలిగించడం, అలాగే బార్బిక్యూ మంటలు పూర్తిగా ఆర్పకపోవడం, సిగరెట్ పీకలు పడేయడం, విద్యుత్ లైన్ల లోపాలు, వ్యవసాయ భూముల్లో మంటలు వేయడం, కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టడం, ఇవన్నీ కూడా కార్చిచ్చుకు కారణమవుతున్నాయంటున్నారు. అడవుల నిర్వహణ కూడా ఇక్కడ చాలా కీలకంగా మారింది. అడవుల్లో ఎండిపోయిన చెట్లు, విరిగిన కొమ్మలు, ఎండిన ఆకులు ఎక్కువగా పెరిగిపోతే అవన్నీ మంటలకు ఫ్యూయల్గా మారిపోతాయి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే చిన్న మంట కూడా భారీ కార్చిచ్చుగా మారుతుంది. అందుకే ఫారెస్ట్ మేనేజ్మెంట్ కూడా వైల్డ్ ఫైర్ నియంత్రణలో చాలా కీలకం అంటూ నిపుణులు చెబుతున్నారు. క్లైమేట్ చేంజ్ నేరుగా మంటలు పెట్టదు, కానీ మంటలు అత్యంత వేగంగా వ్యాపించే పరిస్థితులను మాత్రం సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్స్ట్రీమ్ హీట్, డ్రాట్, లో హ్యూమిడిటీ, అలాగే స్ట్రాంగ్ విండ్స్ వంటి పరిస్థితులు పెరగడానికి గ్లోబల్ వార్మింగ్ కారణమవుతుంది. దీంతో ఇప్పుడు వైల్డ్ ఫైర్ సీజన్ కూడా గతంతో పోలిస్తే చాలా ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఒకప్పుడు కొన్ని నెలలకే పరిమితమైన కార్చిచ్చు ఇప్పుడు ఏడాదిలో చాలా నెలల పాటు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం యూరప్లో అగ్నిమాపక సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా అంత తేలిగ్గా లేదు. చాలా చోట్ల మంటలు కొండ ప్రాంతాల్లో, లోయల్లో, దట్టమైన అడవుల్లో వ్యాపిస్తున్నాయి. దీంతో ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అందుకే హెలికాప్టర్లు, వాటర్ బాంబర్స్, డ్రోన్స్, శాటిలైట్ మానిటరింగ్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ బలమైన గాలులు, విపరీతమైన వేడి కారణంగా మంటలు ఒక్కోసారి కేవలం కొన్ని గంటల్లోనే దిశ మార్చుకొని కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో
మంటలు మళ్లీ రాజుకుంటున్నాయి. ఈ పరిస్థితి ఫైర్ సిబ్బందికి ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. ఈ కార్చిచ్చు ప్రభావం కేవలం అడవులకే పరిమితం కావడం లేదు. యూరప్ పర్యాటక రంగంపై కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా పడుతుంది. అడవులు, కొండ ప్రాంతాలు, నేషనల్ పార్కులను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మూసివేయడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది. అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాలు, వ్యవసాయ భూములు కూడా మంటల్లో చిక్కుకోవడంతో రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతోంది. కానీ ఈ నష్టాలన్నింటికంటే పెద్ద నష్టం ప్రకృతికే. వందల ఏళ్లుగా పెరిగిన అడవులు కొన్ని గంటల్లోనే కాలి బూడిదవుతున్నాయి. వేలాది అడవి జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అంతేకాదు, అడవులు కాలిపోవడంతో భారీగా కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. దీంతో గ్లోబల్ వార్మింగ్ మరింత పెరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగే కొద్దీ హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి. హీట్ వేవ్స్ పెరిగే కొద్దీ వైల్డ్ ఫైర్స్ మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇది ఈ రకంగా అంతం లేని ప్రమాదకరమైన ఒక సైకిల్గా మారిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే సంవత్సరంలో యూరప్లో వైల్డ్ ఫైర్స్ మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కార్చిచ్చు ప్రమాదం కేవలం దక్షిణ యూరప్ దేశాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి చల్లని వాతావరణం ఉండే దేశాల్లో కూడా వీటి ప్రమాదం మరింత పెరుగుతుంది. అంటే ఒకప్పుడు సేఫ్ జోన్లుగా భావించిన ప్రాంతాలు కూడా ఇప్పుడు ప్రమాద జాబితాలోకి చేరుతున్నాయన్నమాట. ఇదే క్లైమేట్ చేంజ్ ప్రభావం ఎంత వేగంగా విస్తరిస్తుందో చూస్తుంటేనే భయమేస్తుంది. యూరోప్లో కనిపిస్తున్న ఈ పరిస్థితి భారత్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరికీ తలెత్తుతున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం భారత్లో కూడా గత కొన్నేళ్లుగా హీట్ వేవ్స్ తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఏపీల్లో సమ్మర్లో అడవుల్లో కార్చిచ్చు ఘటనలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం యూరోప్లో ఉన్నంత తీవ్ర పరిస్థితి లేకపోయినా క్లైమేట్ చేంజెస్ ప్రభావంతో తీవ్రమైన ఎండలు, కరువు పెరిగితే భవిష్యత్తులో భారత్లో కూడా వైల్డ్ ఫైర్స్ ముప్పు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనికి పరిష్కారాలు కూడా ఉన్నాయంటూ నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించడం, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడం, అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎండిపోయిన చెట్లు, ఆకులను ఎప్పటికప్పుడు తొలగించడం, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ను బలోపేతం చేయడం, ఫైర్ మానిటరింగ్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడం, ప్రజల్లో అవగాహన పెంచడం వంటి చర్యలు తీసుకుంటే వైల్డ్ ఫైర్స్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు. మొత్తంగా చూస్తే యూరప్లోని ఈ కార్చిచ్చుకు ఒక క్లైమేట్ చేంజ్ మాత్రమే కారణం కాదు. కానీ మారుతున్న వాతావరణం ఈ మంటలను మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. అందుకే క్లైమేట్ చేంజ్ అనేది రేపటి సమస్య కాదు, ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. యూరప్లో కాలిపోతున్నవి కేవలం అడవులు కాదు, ప్రకృతి ఇస్తున్న వార్నింగ్స్ కూడా. ఈ హెచ్చరికలను ఇప్పుడే ప్రపంచ దేశాలు, భారత్ కూడా సీరియస్గా తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి కార్చిచ్చులు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.